పార్టీ నిర్వహణ తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఎవరూ చెప్పరు, ఆ నాయకులకు చెప్పే ధైర్యం కూడా ఉండదు. బేసిక్గా ఏ అంశాలకు సంబంధించి ఉపన్యాసం ఇస్తున్నారు బాగానే ఉంది. ఇప్పుడు కొంతమందితో ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి పాలిట్ బ్యూరో ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగా ప్రత్యేక టీముని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ సిద్ధాస్తులే, ఉద్దండులే, మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ. అలాంటి వాళ్ళతో వాళ్ళకి టైం ఇవ్వాలి. సరే, ఆ యాపి నాగరేష్ను ఆ సందర్భంగా స్పీచ్ అది ఒక ఆస్పెక్ట్. ఫస్ట్ లేదా మొదట ఆయన మాట్లాడేసి అయిన తర్వాత అసలు ఏంటి, ఏ టాపిక్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది, అట్లాగే పబ్లిక్లో నిజంగా వ్యతిరేకత ఉందా లేకపోతే మనం ఫీల్ అవుతున్నాం, ఇది ఆ నాయకులతో మాట్లాడితే కదా తెలిసేది. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏం కోరుకుంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు, జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు, పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం మీద పాజిటివ్ కూడా ఉండొచ్చు. ఆ విషయం చెప్పినప్పుడు ఆ అంశం జోలికి పోకుండా ఉండాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఈ అంశంలో అని పబ్లిక్ది విషయం ఏదైతే ఈ నాయకులు చెప్తారో అది తీసుకుని హైలైట్ చేసుకోవాలి. అది డెమోక్రటికల్ ప్యాటర్న్. ఆ రూట్లో వెళ్ళాలి. రుద్దినట్టు కాకుండా వాళ్ళకి విలువిచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ మాటకి అమలు చేసినట్టు ఉంటుంది. అప్పుడు మరింత మమేకం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.